హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో సర్వీసుల గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. మీ సర్వీసులు అనగానే మీకు గుర్తొచ్చేది పోల్ మీద నుండి వచ్చే వైర్లు అనమాట, మన ఇంట్లోకి వచ్చే కనెక్షన్ వైర్లు. ఓకే, దాని గురించి అలాగే మనకి ఏమి వస్తువులు అంటే తక్కువే ఉంటాయి, ఆ పేర్లు వాటి గురించి చేసే విధానం కూడా ఈ వీడియోలో కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు తెలిసినంతవరకు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనం ఈ సర్వీసుల గురించి తెలుసుకునే ముందు మనకి పోల్ మీద వైర్లు ఉంటాయి కదా, అంటే డిపార్ట్మెంట్ వాళ్ళే అవి ఏం వైర్లు ఉంటాయి, అల్యూమినియం వైర్లు ఉంటాయి అన్నమాట. మనం ఇక్కడ ఈ వైర్లు మనం సర్వీస్ వైర్లకు వచ్చి అవి అల్యూమినియం వైర్లు లాగాల్సి ఉంటుంది. ఓకే, మనకి అల్యూమినియం వైర్లు ఏం వైర్లు వాడతారు అనేది కూడా మనకు తెలియాలి. వాటిలో వచ్చి ఎక్కువగా ఈ 3 వైర్లు వాడతారు అన్నమాట సర్వీస్ చేయడానికి. ఇది వచ్చి 720 వైరు, అలాగే 718, 716 ఈ 3 వైర్లు ఎక్కువ వాడతారు. ఇది 720 అనేది ఎక్కువ పల్లెటూరు వాతావరణంలో వాడతారనమాట. ఓకే, 720 అంటే 4 స్క్వేర్ ఇది. ఓకే, 718 అంటే 6 స్క్వేర్ అనమాట. 716 అంటే 10 స్క్వేర్ వైర్ ఇది. ఓకే, మనం వాడుకునే విధానాన్ని బట్టి ఎక్కువ పల్లెటూరు వాతావరణంలో వాడతారు ఇది, ఈ 4 స్క్వేర్ వైర్ అనేది, అంటే 720 అనమాట. ఓకే, ఈ ఎక్కువగా వాడేది ఈ 718 వాడతారు ఎక్కడైనా సరే. 6 స్క్వేర్ వైర్ అనమాట. ఓకే, అల్యూమినియం వైర్లు ఉంటుంది దీని లోపల. వీటిలోనే ఎడిసిన్ అయితే చాలా బాగుంటుంది నాకు తెలిసినంతవరకు, ఎడిసిన్ కంపెనీ వైరు. ఓకే, ఈ 10 స్క్వేర్ ఉంది కదా, 10 స్క్వేర్ వచ్చి కొంచెం హెవీ లోడ్ వాడతారనుకుంటే 3 ఫేస్ మీటర్లకు కానీ హెవీ లోడ్ వాడే వాళ్ళకి ఈ 10 స్క్వేర్ వైర్ అనేది వాడతారు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకా వీటిలోనే 2 కోర్ వైర్ కూడా వాడతారు, ఎక్కువ పల్లెటూరు వాతావరణంలో కనపడుతూ ఉంటాయి ఈ 2 కోర్ వైర్ అనేది. ఓకే, ఇది కూడా 720 వైరే, 4 స్క్వేర్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం వైర్ల గురించి కొన్ని విషయాలు తెలిసినాయి కదా. ఇప్పుడు ఇంకా ఈ పీట మీద ఏం బిగిస్తారు ఏంటనేది చూద్దాం. ఈ పీట మీద మామూలుగా ఇది సింగిల్ ఫేస్ అనమాట. ఈ పీట ఇది వచ్చి అడుగున్నర, ఇది అడుగున్నర అనమాట సైజు. మనం నిలువుగానే బిగించవచ్చు, అడ్డంగానే బిగించవచ్చు. ఓకే, అలాగే 3 ఫేస్ మీటర్కి వచ్చి పెద్ద సైజు వచ్చింది అనమాట. 3 ఫేస్ అయితే అడుగున్నర, 2 అడుగులు వచ్చింది అనమాట. ఓకే, 2 పీటలు అంత వచ్చింది, ఒకటే పీట. మనకి ఫీజులు ఎక్కువ పట్టాలి కదా, 3 ఫీజులు ఉంటాయి. అది ముందు సింగిల్ ఫేస్ దాని గురించి చూద్దాం. సింగిల్ ఫేస్ పీట మీద ఏమేమి బిగిస్తారనేది. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది 63 amps. 63 amps అవసరం లేదు మామూలుగా అయితే, మామూలుగా 32 amps సరిపోయిద్ది ఫీజ్ క్యారియర్ అనేది. మామూలుగా ఫీజ్ క్యారియర్ ఒకటి, ఈ న్యూట్రల్ ఇంకొకటి ఉంటే సరిపోద్ది. అంటే నార్మల్గా మనకి ఇక్కడ ఐసోలేటర్ ఖచ్చితంగా వేసుకోవాలని ఉండదు. ఒకవేళ మన ఇంట్లో ఎంసీ బోర్డు ఉంటే అందులో ఉంటుంది కదా ఆల్రెడీ ఐసోలేటరు. ఇక్కడ ఈ పీటర్ మీద ఈ ఫీజు ఒకటి బిగించుకుంటే సరిపోయిద్ది. న్యూట్రల్ లింక్ కూడా కావాలనుకుంటే బిగించుకోవడం, లేకపోతే ఇది కూడా అవసరం లేదు, ఒక ఫీజు అనేది సరిపోయిద్ది. ఓకే, లేదు మామూలుగా ఐసోలేటర్ ఇక్కడ కూడా ఆన్ ఆఫ్ కావాలనుకుంటే ఫీజుతో పాటు ఇది దీని పక్కన వేసుకోవాల్సి ఉంటుంది. ఇది 40 amps అనమాట ఐసోలేటరు. ఓకే, మనకి ఎక్కువగా 40 amps అనేది సరిపోయిద్ది, కొంచెం ఎక్కువ తక్కువైనా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నార్మల్గా అది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి, ఇది ట్రిప్ అవ్వడం అలాంటిది ఏమి ఉండదు. మనం ఒక మెయిన్ లాగా ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఐసోలేటర్ అనేది. ఓకే, మనం ఇది కావాలనుకుంటే ఇది ఒక బాక్స్ బిగించుకోవాలి, ఎంసీబీ ఉండాలనుకుంటే. ఇక్కడ ఇది ఇన్క్లోజర్ బాక్స్ అంటారు, అలాగే ఎంసీబీ బాక్స్ అని కూడా అంటారు. మనం ఇది బిగించుకుని ఇందులో బిగించుకోవాల్సి ఉంటుంది ఈ ఐసోలేటర్ అనేది. అలాగే ఇంకా 3 ఫేస్ విషయంలోకి వచ్చేసరికి 3 ఫీజులు వస్తాయి అన్నమాట. 3 ఫీజులు వస్తాయి. వీటిలో 32 amps అయినా పర్లేదు, హెవీ లోడ్ వాడతారనుకుంటేనే 63 amps అనేవి వాడాలి, హెవీగా ఉంటాయి ఈ ఫీజులు. ఓకే, ఈ 3 ఫేస్ మీటర్కి వచ్చి 3 ఫీజులు వేసుకోవాలన్నమాట. ఓకే, ఇట్లా 3 ఫీజులు ఉంటాయి. వరుసనే మనం అడ్జస్ట్ చేసుకుని బిగించుకోవడమే. మనకి నిలువు వేస్తాం అడ్డం వేస్తాం అనేది మనం అక్కడ బిగించుకునే విధానాన్ని బట్టి. ఓకే ఫ్రెండ్స్, మనం ఒకటొకటి సింగిల్ ఫేస్ మీటర్ బిగించి చూద్దాం. మామూలుగా ఈ పీట మీద ఎలా బిగించాలి ఏంటనేది. ఇంకా నెక్స్ట్ మనకి స్టే వైర్ ఒకటి అవసరం అయింది సర్వీస్ చేయడానికి. ఇది జియో వైర్ లాంటిది అనమాట, స్టే వైర్ అంటారు దీన్ని. ఇది మామూలుగా మనం సర్వీస్ని అల్యూమినియం వైర్లని పట్టుకుని ఉంటుంది అనమాట. ఈ సర్వీస్ అంటే సపోర్ట్గా ఉంటుంది, సపోర్ట్గా వాడతారు ఈ స్టే వైర్ అనేది. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ క్లీట్స్ అంటారు వీటిని. అంటే ఇదివరకు చెక్కలు వచ్చాయి, ఇప్పుడు ప్లాస్టిక్ వైజ్ ఇలాంటివి వస్తున్నాయి అనమాట క్లీట్స్. ఓకే, ఈ
అంటే సపోర్ట్కి 3 వైర్లు కలిసి ఉంటాయి అన్నమాట. ఓకే, 2 హోల్స్ కనిపిస్తున్నాయి కదా, వీటిలోని 3 ఫేస్ అనుకోండి. 3 ఫేస్ అయితే ఇలా 4 వైర్లు కావాలి కదా. 3 ఫేస్ అంటే 3 ఫేస్లు ఒక న్యూట్రల్, సింగిల్ ఫేస్ అంటే ఒక ఫేసు ఒక న్యూట్రలే కదా. అందు గురించి ఈ క్లీట్స్ వచ్చి 4 వైర్లు పడతాయి వీటిలో. దీనికి స్టే వైర్ అనేది 2 వైపులా వేసుకోవచ్చు మనం. ఈ సింగిల్ ఫేస్ దానికి మట్టుకు ఒక వైపునే స్టే వైరు. ఓకే, అంటే సపోర్టింగ్ ఎక్కువ కావాలి కదా 3 ఫేస్ దానికి, అందు గురించి పైన కింద కూడా స్టే వైర్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మనం చేసేది కూడా సింగిల్ ఫేస్లే 2, కాకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అన్నట్టు 3 ఫేస్ గురించి కూడా చెప్పాను. ఓకే, సీలింగ్ స్క్రూస్ మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా, చాలా బాగా ఎక్కుతాయి. ఇలాంటివి పడితే దేన్ని బిగించడానికని చెక్కల మీద స్మూత్గా ఎక్కుతాయి అన్నమాట. మనం ఇప్పుడు అడ్డంగా బిగిస్తున్నాం, నిలువు కాదు ఈ బోర్డు. ఓకే, ఇట్లా అడ్డంగా ఉంటుంది అన్నమాట. మనం రైట్ సైడ్ ఇవి వచ్చేలాగా వేస్తున్నాం, అంటే అక్కడ వీలుని బట్టి. ఓకే, ఇప్పుడు ఈ 63 amps ఫీజ్ క్యారియర్ ఇవి బాక్సుల్లోనే మనకి 3 ఫేస్ కనుకోండి, ఇది 4 పోల్ వచ్చింది అనమాట. మనకి ఏ బాక్స్ కావాలనేది చూసుకోవాలి. ఒక్కొక్కటి సింగిల్ ఫేస్ దాంట్లోనే మనం ఎంసీబీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మామూలుగా ఇదే పేట మీద మామూలుగా ఇప్పుడు ఈ బాక్స్ బిగిస్తున్నాం కదా, ఇది బిగించే ప్లేస్లోనే మామూలు 4 పోల్ ఎంసీబీ బాక్స్ వేసుకున్నాం అనుకోండి, మనం ఒకటి సేఫ్టీకి పక్కన 2 ఎంసీబీలు ఉంటాయి అన్నమాట. అంటే మన చిన్న హౌస్లో ఎంసీబీ బోర్డు కూడా ఉండదు కొన్ని చాట్ల. అలాంటి చాట ఏంటంటే ఈ ఐసోలేటర్తో పాటు మనం ఈ ఇన్క్లూజర్ బాక్స్ అనేది పెద్ద తీసుకుంటే ఒక ఎంసీబీ కూడా వేసుకోవచ్చు. దాంట్లో 1-2 ఎంసీబీలు కూడా వేసుకోవచ్చు. అంటే ఎంత చిన్న హౌస్ అయినా 2 మెయిన్స్ అనేది వస్తాయి లోపల నుండి. ఆ 2 ఎంసీబీలకి ఇచ్చుకుంటే మనకి సేఫ్టీ వైజ్ ఎప్పుడన్నా షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు ట్రిప్ అవుతాయి అన్నమాట ఆ ఎంసీబీలు. హోల్స్ కూడా వేసాను మామూలుగా వైర్ కనెక్షన్. అలాగే ఎల్లో ఒకటి, బ్లూ వచ్చి న్యూట్రల్, ఎల్లో వచ్చి ఫేస్ అనమాట. మనం ఈ వైర్లు హోల్స్ వేసాం కదా, ఈ 2 వైర్లు పట్టాలి ఇక్కడ. అందు గురించి హోల్స్ అనేవి కొంచెం పెద్ద చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 2 మీటర్ల నుండి వచ్చే వైర్లు అనుకోండి మీరు. సపోజ్ ఒకటి ఫీజు దగ్గర తీసుకున్నాను, అలాగే ఒకటి ఐసోలేటర్కి డైరెక్ట్గా ఇచ్చేద్దాం. చూడొచ్చు, ఒకటి ఫీజుకి ఇచ్చాను, ఒకటేమో ఐసోలేటర్ దగ్గర ఇచ్చాను. ఇప్పుడు ఈ వైర్లు మనం మీటర్లోకి సరిపడా ఉంచి కట్ చేసేద్దాం. కొంచెం ఎక్కువే ఉంచుదాం. ఓకే, ఇప్పుడు మనం ఇంకా ఏం చేయాల్సింది ఉంది ఇక్కడ ఈ ఫీజు దగ్గరికి వచ్చిన సప్లై మనం ఈ ఐసోలేటర్ కలుపుకోవాలన్నమాట. ఓకే, దీనికి ఒక వైర్ వేద్దాం. ఇక్కడ ఈ ఫీజు దగ్గర నుండి దీనికి వెనకమాలగా ఓకే ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. ఇప్పుడు ఈ మీటర్లో కలుపుతాం కదా ఈ వైర్లు, ఫేస్ ఇక్కడికి వచ్చింది, న్యూట్రల్ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చింది ఐసోలేటర్కి. ఐసోలేటర్ నుండి డైరెక్ట్గా వెళ్ళింది న్యూట్రల్లో, ఫేస్ మట్టికి ఫీజులోకి వెళ్ళి ఫీజులో నుండి ఈ ఐసోలేటర్లోకి వచ్చింది ఇటువైపు రైట్ సైడ్. ఓకే, మనం ఇంట్లో తీసుకునేది ఇటు నుండి తీసుకుంటాం. మనం బిగించొద్దాం. ఇప్పుడు సర్వీస్ దగ్గరికి వెళ్ళి ఎలా అని కాదు, మామూలుగా మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా లైట్గా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మర్చిపోండి లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ నేను చేయడానికి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆ మీటర్ పీటలు కొట్టాల్సింది ఇక్కడే మెట్ల ల్యాండింగ్ కింద అనమాట. అక్కడ ఒక మీటర్ వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది. 2 పీటలు అనేవి ఇక్కడ కొడదాం మనం. ఈ పీటలు కొట్టేటప్పుడు 5 అడుగుల ఎత్తులోనే కొట్టాలి. మనకి మీటర్ హైట్ అనేది 5 అడుగులే ఉండాలి. ఎక్కువైతే అవ్వకూడదు, తక్కువైనా సరే వాళ్ళు ఏమన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. మనం ఇక్కడ పైప్ లైన్ కూడా చేయాల్సి ఉంటుంది. అలాగే పోల్ కనిపిస్తుంది కదా, ఆ పోల్ దగ్గరికి అనేది సర్వీస్ వైర్లు వెళ్ళాల్సి ఉంటుంది. మనం ముందుగా ఈ పీట అనేది కొడదాం. మీరు ఇక్కడ చూడొచ్చు, పీటకి హోల్ చేసి 2.5 సైజు మర స్క్రూలు అనమాట. మనం ఈ స్క్రూలు ఎక్కించుకున్నాం, ఆ హోల్ చేసుకుని పీటకి. ఇప్పుడు మనం ఈ స్క్రూల మీద కొట్టామనుకోండి, మార్కింగ్ అనేది పడిద్ది అనమాట. మనం డ్రిల్లింగ్ మెషిన్తో హోల్ చేసుకోవడానికి తేలిగ్గా మనం ఇప్పుడు మిషన్ తీసుకుని హోల్ చేసేద్దాం. మార్కింగ్ పడింది కదా. ఇప్పుడు ఈ డ్రిల్లింగ్ మిషన్ బిట్ వచ్చి 6వ నెంబర్ అనమాట. మనం ఇలాంటి హోల్స్ చేయాలనుకుంటే ఏ పని చేసేటప్పుడైనా 5 కానీ 6 కానీ వాడాలి.
ఈ గ్రిప్స్ కూడా వీటికి సరిపడా గ్రిప్స్ అనేవి వాడాల్సి ఉంటుంది. టైట్గా ఉండాలనుకుంటే మనం బిగించినవి ఈ పీవీసీ గ్రిప్స్ అనమాట 6 నెంబరు ఎక్కించుకుని లైట్గా ముందు కొట్టుకుని తర్వాత స్క్రూ డ్రైవర్తో టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, బాగా 4 స్క్రూలు టైట్ వేసిన తర్వాత మనం బయటికి వెళ్ళి ఇక్కడ పైప్ లైన్ చేయాల్సి ఉంటుంది. అంతకన్నా ముందు మనం ఈ వైర్లు అనేవి బార్ చేసుకుని మనం క్లీట్స్ అనేవి ఎక్కిద్దాం. మొత్తం ఒకేసారి ఎక్కియాల్సి ఉంటుంది. ఒక వైర్కి మార్కింగ్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది, మనకి న్యూట్రల్ ఏదనేది తెలియాలి కదా. ఓకే, ఇప్పుడు మనం ఎక్కించుకున్న తర్వాత మనం దేనికన్నా కట్టుకోవాలి. మనకి టైట్గా ఉండటానికి ఈ వైర్ అనేది కట్టుకుని మనం ఒక్కొక్కటి సుమారుగా 1 మీటర్ ఉండేలాగా చూసుకోవాలి. ఈ క్లీట్స్ అనేవి మనం ఒక్కొక్క క్లీట్ వదులుకుంటూ రావాలి. ఓకే, తర్వాత ఈ వైరే ఇదే వైరు మనం ఇది 718 వైర్ వాడుతున్నాం. ఈ వైరే కట్ చేసుకుని ఒక 6 అంగుళాల ముక్కలు అలా కట్ చేసుకున్నాం అనుకోండి. ఈ క్లీట్స్కి ఆ జిఏ వైర్కి స్టే వైర్కి కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు వైర్ అనేది ఈ అల్యూమినియం వైర్ మడత పెట్టి మనం ఒకవైపున చుట్టాల్సి ఉంటుంది ఈ జిఏ వైర్కి. అలాగే ఆ క్లీట్స్ మీద నుండి తీసుకుని మళ్ళీ ఇటువైపున కూడా చుట్టాల్సి ఉంటుంది. ఆ క్లీట్స్ అనేవి ఎటు జరగవు అనమాట. ఓకే, నీట్గా ఉంటే చూడటానికి కూడా సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ పైప్ లైన్ ఇది కూడా కొట్టిన తర్వాత మీకు చూపిస్తా. మీరు చూడొచ్చు మొత్తం కంప్లీట్ అయింది. పైప్ లైన్ మీకు వీడియోలు ఎంత ఎక్కువ నేను చూపించలేకపోయాను. మీరు ఇక్కడ చూడొచ్చు 2 పైపులు పైకి తీసుకెళ్ళామన్నమాట. ఓకే, చివరి వరకు ఇక్కడ పైన చివర మనం తమ్మం దగ్గరికి లాగుతాం కదా, ఇక్కడ స్టీల్ అనేవి కట్టుకోవాలి. మనం ఆ క్లీట్స్తోనే కట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, మనం ఇక్కడ దీనికి కట్టాము. మామూలుగా అయితే ఏమైనా హుక్లు అలాంటివి వేసుకోవాల్సి ఉంటుంది కొన్ని సమయాల్లో. ఇప్పుడు మనం దీనికేసి కట్టామన్నమాట, ఈ జియో వైర్ వేసి. డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు ఇప్పుడు సప్లై ఇవ్వడానికి, అలాగే మీటర్లు కూడా బిగించడానికి. మీరు ఇక్కడ చూడొచ్చు మీటర్లు కూడా 2 బిగించారు. ఓకే, పైప్ లైన్ కూడా ఒకసారి మళ్ళీ చూడొచ్చు. ఆ మెటల్ ల్యాండింగ్ పైకి వెళ్ళి అక్కడ పోల్ వరకు వెళ్ళిద్ది అనమాట. ఇప్పుడు సప్లై ఇస్తున్నారు మనకి ఈ మీటర్లకి. ఓకే, మనం మీటర్ దగ్గర ఒకసారి చూద్దాం. అవి లాస్ట్గా మనకి కరెక్ట్గా ఉన్నాయి లేదా టైట్గా ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ స్క్రూలు. ఓకే, సప్లై కూడా కరెక్ట్గానే ఉంది. ఈ మీటర్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు పోల్ మీద నుండి వచ్చే ఫేస్ వైరు, అలాగే న్యూట్రల్లో మనం తీసుకునే న్యూట్రల్లో ఫేస్ వైర్ మనం తీసుకునేది. ఓకే, కరెక్ట్గానే ఉంది ఇది కూడా. ఓకే, మనం గట్టిగా బిగించుకోవాల్సి ఉంటుంది ఈ స్క్రూలు కూడా, ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ సీల్డ్ అనేవి వేస్తారనమాట. ఇప్పుడు వేస్తున్నారు కదా, ఈ మీటర్లు బిగించడం పోల్ మీద కనెక్షన్ ఇవ్వడం అనేది ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. మనం అనేది ఈ చెక్క బోర్డులు బిగించాలి, అలాగే సర్వీస్ కూడా చేయాల్సి ఉంటుంది. వాళ్ళు అనేది కనెక్షన్ అయితే వాళ్ళు ఇస్తారన్నమాట ఈ మీటర్లు తీసుకొచ్చి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ మీటర్ సర్వీస్ ఎలా చేస్తారనేది. ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.